మీరు టీడీపీ పార్టీలో మంత్రిగా చేసి అలాగే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా మీరు ఎమ్మెల్యేగా చేశారు. దాని తర్వాత బీజేపీ పార్టీకి వెళ్ళారు, కంటెస్ట్ చేశారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ప్రజాశాంతి పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే ఏంటి సార్ ఇన్ని పార్టీలు మారడానికి గల కారణాలు ఏంటి? మీకు ఇన్ని పార్టీలని కనపడుతున్నాయి. నాకేమో 3 కలిపి ఒకటే పార్టీ. కాకపోతే లీడర్ వేరు. లీడర్లు కూడా 3 నా వాళ్ళే. నేను బావాని పిలుచుకుంటాను. కేసీఆర్ గారు మాకు ఎప్పటి నుంచో స్నేహం, 42 years ఫ్రెండ్షిప్. నన్ను రాజకీయాలకు తెచ్చిందే ఆయన. ఆయన జిల్లా మంత్రి. ఆయన జిల్లాలో ఒక ఎలక్షన్కి నేను పోటీ చేయాల్సి ఉండి నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు. పాపం అక్కడ పడుకున్నాడు 3 నెలలు. నన్ను గెలిపించాడు. నెంబర్ 1. అసలు ఆయన కూడా టీడీపీ పార్టీ. వారి అబ్బాయి గారి పేరు తారక రామారావు. అంటే అది ఎవరిది? టీడీపీ పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారిది. నందమూరి తారక రామారావు పేరు. చంద్రబాబు ఆయన ఫ్రెండ్స్. చంద్రబాబు ఆయన కలిసి నన్ను రాజకీయాల్లోకి ఫోర్స్ఫుల్గా తెచ్చారు. కనుక టీడీపీ టీఆర్ఎస్ ఒకటే. అందులో ఉన్న మంత్రులందరూ కూడా చూసుకోండి టీడీపీలో ఉన్నోళ్ళే. ఆకాశం నుంచి ఎక్కడి నుంచి రాలే ఆయన కార్యకర్తలు. అంతా టీడీపీ వాళ్ళనే. ఆయన పరిచయం ఉన్న వాళ్ళందరినీ తీసి అందులో పెట్టుకున్నాడు. సరే కొందరు కాంగ్రెస్ వాళ్ళను కూడా చేర్చుకున్నాడు. ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను. బీజేపీ టీడీపీ పార్టీ పుట్టిందే బీజేపీ టీడీపీ ఒక్కటే మిత్రపక్షాలు అని పుట్టింది. ఎన్టీ రామారావు గారు బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకొని అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి పార్టీ పెట్టారు. ఆ రోజు నుంచి కూడా మొన్నటి వరకు ఏంటి ఇప్పుడు కూడా ఆంధ్రలో బీజేపీ టీడీపీ ఒకటే. ఇప్పుడు ఎలక్షన్కి మధ్యలో కొన్ని తప్పిదాలు జరిగినాయి. చంద్రబాబు గారు కాంగ్రెస్తో పొత్తు. సరే అదొక భాగం. నేను 2 కండవులు వేసుకొని ప్రచారం చేసేవాడిని. ఎప్పుడు వేసుకుంటారు 2 కండవులు? ఒకటే అయినప్పుడు. ఈ కండ ఓటు మాదే, ఈ కండ ఓటు మాదే అని ప్రచారం చేయటం. నేను 20 సంవత్సరాలు ప్రచారం చేశాను. ఇద్దరం కలిసి పనిచేశాము. నరేంద్ర గారు అని ఎంపీ ఉండేది. ఆయన ఓల్డ్ సిటీ. ఆయన టైగర్ నరేంద్ర అని పేరు ఓల్డ్ సిటీలో. నేను మంత్రి. బీజేపీ ఆయనేమో ఎంపీ నా దగ్గర, టీడీపీ ఆయననేమో నేను మంత్రిని. రాష్ట్రంలో ఎప్పుడు టీడీపీ బీజేపీ రాష్ట్రాన్ని పరిపాలించేది. కేంద్రంలోనేమో టీడీపీ ఎంపీలు బీజేపీ ఎంపీలు బీజేపీ పార్టీ పరిపాలించేది. కనుక వేరు పార్టీలు కావు, కలుపుకొని పుట్టినాయి. నీకు 3 రంగులు కనపడుతున్నాయి నీకు, కానీ కాదు, 3 ఒకటే. మనుషులు వేరు. ఇక్కడ బీజేపీ లీడర్ ఉంటాడు, కలిసి పనిచేయాలి మేము. ఎందుకంటే కేంద్రం కాబట్టి. కేంద్ర పార్టీకి సంబంధించిన వాళ్ళంతా రాష్ట్ర పార్టీ నాయకులు ఎవరైతే ఆయన చేతి కింద పనిచేయాలి నాయకత్వంలో. టీఆర్ఎస్ మొన్న పుట్టింది, టీడీపీలోంచి పుట్టింది. అందులో వాళ్ళంతా కూడా టీడీపీ. కాబట్టి మాకు ఈ 3 పార్టీలు కూడా ఒకటే. ఇక నీకు ప్రజాశాంతిది చెప్పాలి. ప్రజాశాంతి అధినేత ఆయన వరల్డ్ పీస్ చైర్మన్. ఇప్పుడు మొన్న యుద్ధాలు జరిగినాయా? ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఆపింది ఎవరు? ఇప్పుడున్న అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారు తెలుసా? ఎవరో తెలుసా? ఈయన ఫ్రెండ్ అమిత్ షా గారు ఉన్నారు. నడ్డాగా మనకు మోడీ గారు ఉన్నారు. క్లోజ్ ఫ్రెండ్స్ ఈయనకి. ఈయన అమెరికా నుంచి వస్తే ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా, మొన్న కూడా అమిత్ షా గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఆయన పిచ్చోడు, జోకర్ అనేటోడు పిచ్చోడా? జోకరా? కేఏ పాల్ గారా? ఆయన ఇంగ్లీష్ మాట్లాడతారు, చూసారు మీరు? చూసాను. అనర్గళంగా.
అయితే ఆయన అసలు ఆ అన్నోడికి సైకిల్ కానీ కారు కానీ ఉందా? ఆయనని కమెడియన్ అనేటోడికి ఇల్లు కారు సైకిల్ ఉన్నోడైనా మాట్లాడేది. ఈయనకు 3 విమానాలు సొంతం. ఆయన బూట్ కాలకు సరిపోతాడు ఎవడు అన్నోడెవడు. 30 ఏళ్ళ నుంచి మీ స్నేహితులు. ఆయన ఓన్ బ్రదర్, సొంత అన్న, వాళ్ళిద్దరే అన్నదమ్ములు, ఒక అక్క ఆయనకి. ఈ పక్కదే మేము ఫిలిం నగర్ ఇల్లు వదిలేసి ఇక్కడ ఎందుకు 5 కోట్లు పెట్టి కొనుక్కున్నా తెలుసా? ఆయన నా స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, బాగా చనిపోయాడు పాపం, రోడ్ యాక్సిడెంట్. 30 ఏళ్ళ ఫ్రెండ్షిప్లో పార్టీ పెట్టినా వస్తావారా అంటే నేను ఇక్కడ ఓ పార్టీలో ఉన్నాను, రావటం కుదరదు అని చెప్పిన. మొదటి నుంచి అది. ఎందుకంటే నేను ఇవన్నీ పాత కనుక నేను పోవటం బాగుండదని. సరే ఇక ఏదో జరిగినాయిలే కానీ అవన్నీ తర్వాత విషయం. నేను బీజేపీ పార్టీకి కూడా రిజైన్ చేసిన. ఎందుకు చేశానంటే నేను బీజేపీ పార్టీలో చేరింది నేను ఒక కండిషన్ పెట్టి చేరాను. బీజేపీలో చేరమంటే నేను చేరను, మనం కలిసే పని చేస్తున్నాం కదా, ఇంకా చేరుడు ఏముంది. కాదు 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 ఈ పార్టీ సభ్యత్వం తీసుకొని చేరాలి అన్నారు. నాకు పాలిటిక్స్ ఇక నేను వద్దు, నాకు చాలు, 3 సార్లు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా. నాకు ఎందుకో ఈ నచ్చట్లేదు పద్ధతులు, నాయకుల పద్ధతులు నచ్చట్లా, కార్యకర్తల పద్ధతులు. మందు కోసం పనిచేయటం ఏంటండి, డబ్బుల కోసం పనిచేయటం ఏంటి? స్వచ్ఛందంగా ప్రజాసేవ కోసం, ప్రజాసేవ చేసేటోడు స్వచ్ఛందంగా చేయాలి. అంతేగాని మందు దాపి వాడికి ఓట్లు వేయించుకొని నాకు నో అన్నా. ఇక బ్రతిలాడారు. అప్పుడు నేను అయితే ఒక కండిషన్, నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, మా నాన్న అక్కడ టీచర్గా పనిచేశాడు కనుక నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వండి. వాళ్ళు చాలాసార్లు అడిగితే నేను టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారన్నా వరంగల్లో పోటీ చేస్తానన్నా. ఎమ్మెల్యేగా మాత్రం చేయను, ఎంపీగా చేస్తా. ఏమంటే నిన్ను మించిన క్యాండిడేట్ మాకు ఏడ దొరుకుతారు, మా అదృష్టం అని ఇక నన్ను ప్రతిలాడితే సరే అని ఓకే అంటే చేరినాను. కానీ నా పేరు లేకుండానే ఢిల్లీకి లిస్టు పంపి నాకు టికెటే రాకుండా చేశారు కొందరు వెధవలు బీజేపీలో. రాగానే టికెట్ ఇస్తారా మీరు, అది ఇదని. సరే నాకు టికెట్ రాలేదు, వెంటనే కంప్లైంట్ చేసిన. అప్పుడు పార్టీ అధ్యక్షుడిని తీసేశారు. ఇవన్నీ చాలా జరిగినాయి, పరిణామం అయిపోయింది అది. అయినా ఇక నేను అటు ఇటు పోవడం ఇష్టం లేక నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఎలక్షన్లు రాగానే నన్ను పోటీ చేయమన్నారు. కానీ నేను ఎంపీ పోవాలి కదా, అది 6 నెలలకు, ఆ టికెట్ నీకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ నిన్ను మించిన వాళ్ళు లేడు, నువ్వు కొద్దిగా నిలబడవచ్చు కదా నువ్వు, అది ఇదని అంటే సరే అన్న. సరే అన్నప్పుడు నాకు టికెట్ ఎప్పుడు ఇవ్వాలా? ఫస్ట్ లిస్టులో ఇవ్వాలా, సెకండ్ లిస్టులో ఇవ్వలే, థర్డ్ లిస్టులో ఇచ్చారు నాకు టికెట్. నేను పోటీ చేయను అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నాకు వద్దు టికెట్. అట్లా థర్డ్ లిస్టులో ఇచ్చి నువ్వు ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నావు, నువ్వు ఉట్టిగానే నామినేషన్ ఇయ్యి అన్నారు. నామినేషన్ వేసిన తెల్లారి నుంచి ఎవడు మాట్లాడే, ఎవడు ఫోన్ ఎత్తడే, చెప్పా అని బైకట్ చేసి వచ్చేసిన, అయిపోయింది. ఇక దానికి ఇక చాలా ఉన్నాయి, అదంతా ఇప్పుడు మళ్ళీ చాటభారతం చెప్పడం నాకు ఇష్టం లేదు. అయితే రిజైన్ కూడా చేసి పారేస్తాం, బీజేపీ రిజైన్ నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఈసారి కూడా ఇచ్చేటట్టుగా లేరు నాకు ఎంపీ టికెట్.